చిన్నిని, బాలరాజ్‌ని ఇంట్లోకి వెళ్ళమనడానికి ఏమాత్రం ఒప్పుకోదు సరళ. అయితే సత్యం చేతులు జోడించి దండం పెట్టి మరీ "ఈ ఒక్కసారికి నీ మొగుడిని అర్థం చేసుకో. ఇది నా బాధ్యత" అంటూ చెప్పడంతో ఇంక ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది. అంతగా దీనంగా అడిగేసరికి ఇంక కాదనలేకపోతుందనమాట. చిన్ని ఇక బాలరాజు లోపలికి వెళ్తారు. "ఇదే ఇంక మీ గది, ఇక్కడే ఉండాలి" అనేది చెప్తూ "బాగుందా" అని రాజుని అడుగుతుంది. "బాగుంది" అన్నట్టు చెప్తాడనమాట సైగలతో. అలాగే చిన్ని చేతిని తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. "నా కోసం ఎన్ని కష్టాలు పడుతున్నావు, ఎన్ని మాటలు పడుతున్నావమ్మా" అంటూ. అయితే అంతా బానే ఉంది అనుకుంటే ఈ లోహిత పిల్ల రాక్షసి. చిన్నిని పిలిచి "ఏం మొహం పెట్టుకొనొచ్చావే? కాదనుకోని ఎళ్ళిపోయావు కదా! దరిద్రం పోయింది అనుకుంటే మరలా తిరిగొచ్చావు. మా అమ్మకి చాకిరీ ఎక్కువవ్వాలనా? మీకు చాకిరీ చేసి పెడుతూ ఉంటే తీరగా తిని కూర్చుందామనంటూ" చాలా మాటలు, పెద్ద పెద్ద మాటలనమాట. చిన్న పిల్లే కదా! కానీ పెద్ద కారు మాటలన్నీ మాట్లాడుతుంది. అయితే ఈ చిన్ని ఉండి ఏం చెప్తుందంటే, "వాళ్ళకి సంబంధించిన పనులన్నీ నేనే చూసుకుంటాను. అత్తయ్యకి కూడా నేనే హెల్ప్ చేస్తాను వంటలో గానీ, ఇంటి పనిలో కానీ. కావాలంటే నీకు కూడా హెల్ప్ చేస్తాను లోహిత" అంటే, "నువ్వు చేసే హెల్ప్ ఏదైనా ఉంది అంటే, ఆ రౌడీ గాడిని, ఆ హాఫ్ టికెట్ గాడిని, నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవడమే మాకు చేసే మంచి" అనైతే చెప్తూ ఉంటుంది. ఒక్కసారి ఇల్లు వదిలి వెళ్ళిపోయాను మావయ్యని కాదని, అయినా పెద్ద మనసుతో మావయ్య తీసుకొచ్చాడు. ఇంక మాత్రం నేను మావయ్యని వదిలి ఎక్కడికి వెళ్ళనన్నట్టు చెప్తుంది. అయితే ఇంతలో సత్యం రావడం చూసి వెళ్ళిపోతుందనమాట. కావేరికి దిగులు. చిన్ని ఇంటికొచ్చిందా లేదా? అన్నయ్య మాటిచ్చాడు కదా! తీసుకొచ్చిందా లేదా? అని సత్యంకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే "చిన్నిని తీసుకొచ్చానమ్మా" అంటే, "నేను అడిగితే రాలేదన్నయ్య. మరి నువ్వు అడిగితే ఎలా వచ్చింది? అసలు ఏం జరిగింది?" అని అడుగుతుంది. ఎలాగోలా తీసుకొచ్చేలే అమ్మ వదిలేయన్నా కూడా వినదనమాట. ఇక మొత్తం మీద చెప్పాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. చెప్పకూడదనుకుంటాడు కానీ చెప్తాడు. ఎవరి నీడలో అయితే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టానంటావు ఏందన్నయ్య అంటే, మరి ఏం చేయాలి? చిన్ని బయటుంటే ఏమైపోతుందో ఏమో అని నా వల్ల కావడం లేదు. కళ్ళ ముందైనా ఉంటే నా కోడల్ని నేను కాపాడుకోగలను కదా! అన్నట్టు మాట్లాడతాడనమాట. ఇంతలో జైలర్ వస్తుంది. ఇంకా ఫోన్ లాగేసుకుంటుంది ఆ సెంట్రీ. "ఏంటి టెన్షన్ పడుతున్నావు" అన్నట్టు మాట్లాడుతుందనమాట కావేరితో ఈ జైలర్. "లేదు మేడం పని చేస్తున్నా కదా! అందుకే చెమటలు పట్టినట్టున్నాయి" అన్నట్టు చెప్పి కవర్ చేసుకుంటుంది. కానీ చిన్ని అయితే ఇంటికొచ్చింది అన్న ఒక హ్యాపీతో అయితే ఉంటుంది కావేరి.